నమస్తే. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ రేట్లు రూ. 3 పైన పెరిగింది లీటరు. దేశవ్యాప్తంగా పెరిగినాయి. ఈరోజు ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చినాయి. కారణం ఏం చెప్తా ఉన్నానంటే ఆయిల్ కంపెనీలు కానీ కేంద్ర ప్రభుత్వం కానీ పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధం వల్ల చమురు దొరకట్లేదు, రావట్లేదు. ఆ యుద్ధం కారణం వల్ల అనేది ప్రధాన అంశం. ఇప్పటికే సిలిండర్ రేట్లు పెరిగినాయి, సిఎన్జి గ్యాస్ పెరిగింది, పెట్రోల్ రేట్లు కూడా పెరిగినాయి. గతంలో కూడా ఒక ఆరోపణ వచ్చింది, పెట్రోల్ రేట్లు గతంలోనే పెంచేది ఉండే, కానీ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని పెంచలేదు. 100% 5 రాష్ట్రాల ఎన్నికలు అయిపోయిన తర్వాత పెంచుతారు అని చాలామంది అనుమానం వ్యక్తం చేసినారు. అదే నిజమైంది. సామాన్యులపై భారమైంది. సరే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దామా అంటే పశ్చిమాసియాలో జరుగుతున్నటువంటి యుద్ధం వల్ల వాళ్ళని కూడా ఏం అనలేని పరిస్థితి ఉంది. అయితే ఈ పెంచిన రేట్లను బట్టి చూస్తే ప్రస్తుతం హైదరాబాద్లో పెట్రోల్ ధర ఎంత ఉందంటే రూ. 3 పెంచారు కదా, దాన్ని బట్టి ఒకసారి పెట్రోల్ రేటు లీటర్ చూస్తే 110.89 ఉంది. ఏది లీటరు. డీజిల్ వచ్చేసి 98.96కు పెరిగింది. కానీ సామాన్యులకు ఇబ్బందే. అక్కడ ట్రంపు, ఇరాను, ఇజ్రాయెల్, నెతన్యాహు చేయడం వల్ల నిత్యావసర సరుకులు, గ్యాస్కు, సిలిండర్కు, పెట్రోలు, డీజిల్కు అన్ని ఇబ్బందులు ఏర్పడిపోయి, అక్కడ ఎక్కడో యుద్ధం జరుగుతుంటే ఇక్కడ ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుంది. చాలామంది సామాన్య కుటుంబాలే ఉంటాయి. ఆటో కార్మికులు, చిన్న చిన్న జాబులు చేసుకునేటోళ్ళు వాళ్ళే ఉన్నారు. ఓవైపు ప్రధాని మోడీ కూడా తెలివిగా ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చిండు. ప్రజా రవాణాను ఉపయోగించుకోవాలి, ప్రైవేటు వాహనాలను తగ్గించాలి. అందులో భాగంగానే మోడీ కూడా ఆయన సెక్యూరిటీని కూడా వాహన శ్రేణి ఉంటుంది కదా, భారీగా తగ్గించిండు. 2 పెట్టుకున్నాడు. చాలామంది ముఖ్యమంత్రులు వివిధ రాష్ట్రాల్లో వాళ్ళు పాటిస్తూ ఉన్నారు. మరి ఇక ఇంధన కొరత ఏర్పడుతుంది భవిష్యత్తులో అనుకున్నాడా, లేకపోతే 2 కారణాలు చెప్తున్నాడు. ఇంధన కొరత ఏర్పడవచ్చు, పర్యావరణానికి ఇబ్బంది అవుతుంది. ఓవైపు ప్రజా రవాణాను ఉపయోగించుకోవాలని చెప్తున్నాడు. మరి హైదరాబాద్లో మెట్రో రైళ్లు అన్ని చోట్ల ఉన్నాయంటే లేవు, పర్మిషన్లు ఇస్తలేరు. బస్సులు కూడా అన్ని చోట్లకు ఉన్నాయంటే లేవు. మొత్తమే అయితే అక్కడ యుద్ధం చేయడం వల్ల చమురు దొరకకపోవడం వల్ల ముడి చమురు చాలా ఇబ్బందులై ఆయిల్ కంపెనీలు, కేంద్ర ప్రభుత్వం 2 కలిసి ఇవాళ పెట్రోల్, డీజిల్పై రేట్లు పెంచినాయి. సామాన్యులకు ఇబ్బంది. ఒకసారి మనం పెట్రోల్ బంకులను వాళ్ళ మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. ఇప్పుడు మీరు పెట్రోల్ బంకులనే ఉన్నారు. పెట్రోల్పై రూ. 3, డీజిల్పై రూ. 3, అంటే పెట్రోల్ రేట్లు, డీజిల్ రేట్లు పెరిగినాయి. ఏం చెప్తారు మరి? ఈ పెరిగినందుకు మనకు చాలా ఇబ్బంది అయిపోతుంది. ఎందుకంటే మనము ఎక్కడోకి వెళ్ళి ఇక్కడ వచ్చి బతుకుతాం కదా, బతికినాక మనకు ఇక్కడ వచ్చేసి ఏమవుతుందంటే మనకు ఎక్కువ అయిపోతుంది. పెట్రోల్ రేట్ అయినా సరే, ఏదైనా సరే మనకు వచ్చే సాలరీ 10,000, 15,000. ఆ దాంట్లో ఎలక్ట్రికల్ బండి కొందామా అంటే ఎలక్ట్రికల్ బండి కూడా ఫెయిల్ అంటున్నారు ఈ మధ్య. ఆ పెట్రోల్ బండికి అయితే ఎందుకంటే పెట్టుకోలేకపోతున్నాం. ఇప్పుడే 107, 102 ఉంది. ఇప్పుడే పెట్టుకోలేకపోతున్నాం. ఇంత రూ. 3, రూ. 2 పెట్టుకుంటే ఇంకా ఎక్కడికి పెట్టుకుంటాం మనం. అంటే ఇప్పుడు చమురు దొరకట్లేదంట, అక్కడ యుద్ధం జరుగుతూ ఉంది కదా, దానివల్లనే ఇబ్బంది అంటారు. మరి ఇప్పుడు ఇంతకుముందు మోడీ అక్కడ ఎలక్షన్ ఉన్నప్పుడు అట్లా ఆ మాట అనలేరు కదా అన్న. ఎందుకంటే ఇంతకుముందు ఏమన్నారు, మాకు పెట్రోల్ పెరిగారు, ఏం పెరిగారు అన్నారు. సరే, మీ పెంచుతున్నారేమో కానీ పబ్లిక్ ఇబ్బంది అవుతుంది కదా, పేదోళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఉన్నోళ్ళు పెట్టుకుంటారు, పెట్రోల్ వేసుకుంటారు, డీజిల్ వేసుకుంటారు, వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉండదు. మనకే ఇబ్బంది. ఎలా అంటే మిడిల్ క్లాస్ మనం ఏడో రూ. 2, రూ. 3 కోసం బతుకుతాం. పొద్దు నుంచి ర్యాపిడో చేసుకుంటాం, ఊబర్ చేసుకుంటాం, ఓలా చేసుకుంటాం. ఎంత ఇబ్బంది ఉంది మనకు. అందరూ ఏమనుకుంటారు అంటే రూ. 2 కదా, రూ. 3 కదా అని పబ్లిక్ అనుకుంటున్నారు, కొందరు అనుకుంటున్నారు. కానీ చాలా ఇబ్బంది ఉంది ఇది. అసలు చాలా అంటే చాలా ఇబ్బంది ఉంది. ఎవరు చెప్పుకోలేకపోతున్నారు. ఎవరైనా ముంగడికి వచ్చి మాట్లాడదామన్నా సరే కానీ ఇక రాజకీయాలు ఎక్కువైనాయి. రాజకీయాలు ఏం చేయలేము కదా. ఇప్పుడు ప్రైవేట్ వాహనాలు కూడా తగ్గించాలంట మోడీ పిలిపిస్తా ఉన్నారు. అంటే పెట్రోల్, బస్సులు వాడమంటారు ఎక్కువ. అంటే అన్నీ వాడలేము కదా అన్న, అన్ని టైంలో చూసుకోలేము కదా అన్న. ఇప్పుడు సరే అవే చూసుకుంటాం. మరి ర్యాపిడోలో కూడా మాకు ఇప్పుడు నేను ఊరికెళ్ళి వచ్చిన. ఇప్పుడు నేను వచ్చింది జైరాబాద్ నుంచి. నేను పొద్దు నుంచి ర్యాపిడో నడిపించుకుంటా. అదైనా ర్యాపిడో అయినా ఎక్కువ పైసలు ఇస్తుంటే ఆయన కూడా పైసలు ఎక్కువ వేయట్లేడు. ఆయన కట్టింగే ఎక్కువ పోతుంది. మనకి ఏం మిగులుతుంది? ఒక డ్రాప్ అయినా రూ. 20, రూ. 30 మిగులుతుంది. అదే రూ. 30, రూ. 3 అంటే కిలోమీటర్ విధంగా వేసుకుంటే కదా వచ్చే బండి కూడా మైలేజ్ కట్టియదు తెలుసా అన్న. ఎన్ని అనుకుంటాం యాక్టివ్ అయినా సరే, సిటీలో అంటే యాక్టివ్ అనుకుంటాం, మైలేజ్ ఇయ్యది 35, 40 ఇస్తుంది. ఏ బండి అయినా సరే అంతే అన్న. ఈ ట్రాఫిక్కి ఆదానికి దానికి ఏ బండి అయినా అంతే. 35 ఎక్కువ అన్న, అంతే. ఆదానికి ఇంకా ఈ పెట్రోల్ రేట్ పెంచి అందరినీ పబ్లిక్ని ఇబ్బంది పెడుతున్నాం అంతే. ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నారా పెంచడం అనేది? పెంచడం అంటే తప్పే కదా అన్న. తప్పు కాకుండా ఎట్లా ఉంటుంది? మరి ఎలక్షన్ ఉన్నప్పుడు ఇదే మాట అంటే అయిపోతుంది కదా. మరి పెంచుతున్నారు మీరు, మేము పెంచుతున్నాం ఖచ్చితంగా అని అంటే పబ్లిక్ కూడా యాక్టివ్ ఉంటారు. ఎందుకంటే సరైన పెంచుతాం కరెక్టే, ఆయన పెంచినాక మనం ఎలక్షన్ ఓటు ఆయనకి వేయాలి.
సరే ఏదైనా సరే మీరు మీరు ఏ విధంగానే చేసుకుంటున్నారు కానీ వాళ్ళు పబ్లిక్ అయితే చాలా ఇబ్బంది పెడుతున్నారు అన్న, ఇదే 100%. పెట్రోల్ పైన డీజిల్ పైన 3 రూపాయల పైన పెంచారు అంటే లీటర్కు. ఏం చెప్తావు దానిపైన మరి? ఇప్పుడు చూసుకుంటే ఎక్కడో గొడవలు జరుగుతున్నాయి, ఎక్కడో ఇది అవుతుంది. దాన్ని బేస్ చేసుకొని మన దగ్గర పెంచేస్తే చాలామంది ఈఎంఐలు ఉంటాయి, కష్టపడుతూ ఉంటారు, ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చి కష్టపడతారు. రేట్లు పెంచేస్తే మెట్రో రేట్లు పెంచేశారు, పెట్రోల్ రేట్లు పెంచేశారు. ఇలాగైతే ఎట్లా కష్టపడాలి, ఎవరు ఎలా బ్రతుకుతారు? ప్రతి ఒక్కరు ఇబ్బంది పడాల్సి వస్తుంది కదా. ఎక్కడో ఏదో జరుగుతుంది అని చెప్పేసి ఇక్కడ రేట్లు పెంచేస్తే అది కష్టం కదా. మేమందరం కష్టపడాల్సి వస్తుంది. అంటే అక్కడ నుంచి ఆయిల్ రావాలి కదా, చమురు రావడం ఇబ్బంది అయింది యుద్ధం వల్ల, అందుకే రేట్లు పెంచాల్సి వస్తుంది అనేది ఆయిల్ కంపెనీల ప్రశ్న. అప్పుడు అలా అన్నప్పుడు గవర్నమెంట్ ఏదో ఒకటి ఒక దారి కనుక్కొని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి కదా. దాన్ని అమలుపరిస్తే ఏదో ఒకటి దారి దొరుకుతుంది కదా. కొంచెం ఏదో ఒకటి జనాలకి చెప్పాలి, పోనీ మీరు ఇలా కాదు ఇలా చేస్తే మీకు ఇలాగ సేవ్ అవుతుంది ఇట్లా అని కొంచెం గవర్నమెంట్ అవేర్నెస్ చేస్తే కొంచెం ధైర్యంగా ఉంటారు జనాలు. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది బీహార్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది రాజస్థాన్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏదో పొట్టగూటి గురించి చేస్తూ ఉంటారు. పెట్రోల్ రేట్లు ఎలా పెరిగిపోయినాయి అంటే వాళ్ళకి మిగిలేదు కూడా మిగలదు. చాలామంది వ్యాపారం చేస్తూ ఉంటారు. అంటే పిఎం ప్రధాని కూడా ఏం చెప్తా ఉన్నాడు అంటే ఈ వాహనాలు తగ్గించాలి, ప్రైవేట్ వాహనాలు ఎక్కువైనాయంట, బైకులు కార్లు ఈ ట్రైన్లు బస్సులు వాడాలని పిలిపిస్తున్నాడు. అందుకే మన అందులోని కూడా రేట్లు పెంచేశారు కదా. పోనీ బాగానే ఉంది, ఖాళీ ఉంటుందా అంటే ఖాళీ ఉండదు. ఇప్పుడు మెట్రో చూసుకుంటే మేము ఇప్పుడు జర్నీ చేస్తూ ఉంటాం, మెట్రోలోనే చేస్తున్నాము. పెట్రోల్ రేట్ల వల్ల మెట్రో ఎక్కాలి అంటే భయం వేస్తుంది, ఎందుకంటే కుమ్ముకొని ఎక్కాల్సి వస్తుంది. మెట్రోలైనా పెంచాలి, లేదంటే ఏదైనా కొంచెం ఎక్స్ట్రా బస్సులు కానీ మెట్రోలు కానీ ఇట్లా పెంచి కొంచెం ఏదైనా చేస్తే బాగుంటుంది. దానివల్ల మనకి ఇది కొంచెం సేవ్ అవుతుంది. అప్పుడు అంటే పిలుపు ఇవ్వడం వెనుక కారణం ఏంటంటే పర్యావరణం కూడా దెబ్బతింటుంది, బాగా ఇంధనం వాడడం, కాలుష్యం. ఎందుకంటే ఇప్పుడు సరే బాగానే ఉంది, ఇప్పుడు ఆయన చెప్పింది మంచిదే, మెట్రోలు వాడండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడండి అంటున్నారు, బాగానే ఉంది. సో దానికి కాకపోతే సరిపడా వాహనాలు ఉండట్లేదు, బస్సులు కానీ లేదంటే మెట్రోలు కానీ సరిపోవట్లేదు. ఎన్నున్నా కానీ జనాలు ఎక్కువైపోతున్నారు. దాన్ని బేస్ చేసుకుని ఒక 2-3 వాహనాలు పెంచితే కొంచెం మనకి సరిపోతుంది కదా. లేదంటే పర్టికులర్ టైమింగ్ ఇట్లా ఇంతమంది ఎక్కండి, ఇట్లా ఇంతమంది చేయండి, ఇలా తోచుకొని ఎక్కడం కాకుండా కొంచెం స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకుంటున్నాము. ఇప్పుడు ఎంత కొట్టించారు పెట్రోల్? మేము ఒక 110 లీటర్ అంతే. అంతే, అందుకని భవిష్యత్తులో కూడా పెరిగే అవకాశం ఉందంట. కంప్లీట్ వాడడం మానేస్తాం, బళ్ళు వాడడం మానేసి ఇంకా పబ్లిక్ ట్రాన్స్పోర్టే వాడుకోవాలి. బస్సులు ఎక్కాలంటే మాకు బస్సులు ఎక్కడానికి అవ్వట్లేదు, ఎందుకంటే ఎక్కడ చూసుకున్నా కూడా ఉమెన్సే ఉంటున్నారు. సో మ్యాక్సిమం నించోవాల్సి వస్తుంది, కూర్చోడానికి కూడా ఉండట్లేదు. దగ్గర అంటే పర్లేదు, ఇబ్బంది ఉండదు. ఇప్పుడు 1.5-2 గంటలు జర్నీ చేయాలంటే ఇబ్బంది అయిపోతుంది కదా. సో గవర్నమెంట్కి మేము ఏం చెప్తామంటే జస్ట్ ఉన్న దాంట్లో కొంచెం ఎక్స్ట్రా ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ చేస్తే సరిపోతుంది. ఆ ట్రాన్స్పోర్ట్ని కూడా కొన్ని రూల్స్ పెట్టి బస్కి ఎంతమందే ఉండాలి, కూర్చునేటట్టు ఇట్లా చేయాలంటే కొంచెం సరిపోతుంది. ఆ రూల్స్, ఆ స్ట్రిక్ట్ రూల్స్ తీసుకొస్తే సరిపోద్ది. ప్రజా రవాణాను పెంచాలని చెప్తా ఉన్నా. ప్రజలు అవేర్నెస్ పెంచితే సరిపోతుంది. మేడం, పెట్రోల్ పై డీజిల్ పై లీటర్కు 3 రూపాయల పైన పెంచారు, ఎట్లా చూస్తారు మేడం? పెంచడం అని ఖచ్చితంగా వేసుకోవాలి కాబట్టి వేసుకుంటున్నాం, కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడమంటున్నారు, కానీ వాడడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు పెంచట్లేదు. ఇంతకుముందు ఉన్న బస్సెస్ ఇప్పుడు లేవు అసలు. ఇప్పుడు నేను ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గరికి వెళ్ళాలి, ఇప్పుడు నాకు వెళ్ళాలంటే 1 అవర్ పైన అసలు అయినా కూడా బస్సెస్ దొరకవు. కాబట్టి ఖచ్చితంగా వెహికల్ యూజ్ చేయాల్సి వస్తుంది. మెట్రో యూజ్ చేయాలనుకోండి, మేము అక్కడి వరకు వెళ్ళాలి, అక్కడ 2 రోజులు మారాలి, ఇక్కడికి రావాలంటే 2 టైమ్స్ మారాలంటే అది టైం అంతా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా వెహికల్ యూజ్ చేయాల్సి వస్తుంది. అంటే ఇప్పుడు పెట్రోల్ రేట్లు కూడా ఎందుకు పెంచాల్సి వచ్చింది, లేదా డీజిల్ రేట్ అంటే కేవలం యుద్ధం వల్లనేనంట మేడం అని అదే అంటున్నారు. మరి యుద్ధం వల్ల రావాలి కాబట్టి అవి రావట్లేదు, కాబట్టి అందుకోసం అని డిమాండ్ కోసం పెరుగుతుంది. తప్పేం లేదంటున్నారు. తప్పు లేదంటే ఇంకా దాన్ని ఎట్లా ఓట్లో వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవాలి, కానీ ఇంకా దాన్ని పబ్లిక్ పైన వేస్తున్నారు, తప్పట్లేదు. ఇప్పుడు మోడీ కూడా ఒక పిలిపిస్తా ఉన్నాడు మేడం, ఈ ప్రైవేట్ వాహనాలు ఎక్కువైనాయంట. అలాంటప్పుడు పబ్లిక్ వెహికల్స్ ఏం పెంచట్లేదు కదా ఎక్కువ. అసలు ఉన్నవే మన దగ్గర బస్సెస్ అన్ని ఇప్పుడు తక్కువ అయిపోయినాయి. ఇంతకుముందు నేను బస్సుల్లోనే వెళ్ళేదాన్ని, కానీ ఇప్పుడు వెళ్ళాలంటే కుదరట్లేదు, అంత లేవు, తక్కువ ఉన్నాయి. ప్లస్ దానికి తోడు రష్ ఎక్కువ ఉంటుంది. ప్లస్ టైం కూడా ఇప్పుడు నేను ఆర్టీసీ క్రాస్ రోడ్స్కి వెళ్ళాలంటే నాకు 1 అవర్ 1.5 అవర్ పైన పడుతుంది. అది బండి పైన 20 మినిట్స్లో వెళ్ళిపోతాను నేను. మీరు ఎలక్ట్రికల్ స్కూటీ కొనొచ్చు కదా?
ప్లాన్ చేస్తున్నాడు నెక్స్ట్ అదే కొనుక్కోవాలని. మరి రేట్లు ఇంకా పెంచుతారంట మరి. అమ్మో అదే భయం వేస్తుంది. ఇప్పుడు ఇదే 1,15,000 అయింది నేను కొనడానికి 4 years క్రితమే. ఇప్పుడు మళ్ళీ అది కూడా కొనాలంటే అది కానీ తగ్గిస్తే బాగుండు రేట్స్. అది ప్లానింగ్ చేస్తున్నాను యాక్చువల్ కొనుక్కోవాలనేసి. ఇప్పుడు ఈ యుద్ధం వల్ల పశ్చిమాసియాలో ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం వల్ల సిఎన్జి గ్యాసులు పెరిగినాయి, తర్వాత ఎల్పిజి గ్యాస్ సిలిండర్లు, పెట్రోలు, అక్కడ యుద్ధం చేయడం వల్ల ఇక్కడ వస్తుందనే సమస్య. అదే ఇప్పుడు మనకు లోపల అలౌ చేయట్లేదు అంటున్నారు కాబట్టి అదే న్యూస్ చదివాం కాబట్టి తెలుస్తోంది. అలౌ చేయట్లేదు కాబట్టి అందుకోసం చివరికి చెప్పండి మేడం, ఈ పెట్రోల్ రేట్లు పెంచడంపై మీ అభిప్రాయం ఏంటి? కష్టమే, పబ్లిక్ కష్టమే కానీ ఇంకా తప్పట్లేదు అంతే. ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని ఏమనాల్సిన అవసరం లేదా? ఇక వాళ్ళు అన్నీ కూడా తగ్గించుకోవాలి. అన్ని ప్రజల మీద అయితే తగ్గించుకోండి అవి ఇవి అంటున్నారు తప్ప వాళ్ళ లగ్జరీస్ అని తగ్గించుకుంటే అప్పుడు ఇంకా తగ్గుతుంది. మెయిన్ అది చేయాలి ఫస్ట్. వాళ్ళు వాడేటివన్నీ తగ్గించుకోవాలి ఫస్ట్, గవర్నమెంట్ వాడేటివన్నీ. ఇక్కడ ఒకరు ఉన్నారు, ఒక పెద్ద ఆయన ఉన్నాడు. ఎంత కొట్టించినావు పెట్రోల్? ఎంత కొట్టించినావు? 113 1 లీటర్. చాలా ఇబ్బంది అవుతుంది సార్. కాదు, లీటర్ పైన ఎంత పెరిగింది తెలుసా? 3 రూపాయలు పెరిగింది సార్. ఇబ్బంది అవుతుందా? చాలా ఇబ్బంది అవుతుంది. ఫస్టే మాకు జీతాలు పెరిగాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇట్లా పెట్రోల్ డీజిల్ మీద పెంచితే చాలా ఇబ్బంది అవుతుంది. సామాన్య మధ్యతరగతి వాళ్ళకు చాలా ఇబ్బంది. ఇప్పుడు నిత్యావసర సరుకులు కూడా చాలా పెరిగిపోతాయి. దీనివలన చాలా ఇబ్బంది అవుతుంది. ఆ ఉద్దేశంతో జర ఏమన్నా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ఏమన్నా తక్కువ చేసుకుంటే చాలా చాలా మంచి విన్నపం ఇస్తున్నాం మేము రేవంత్ రెడ్డి గారికి, కేంద్ర ప్రధాని మోడీ గారికి. మీరు ఏం చేస్తారా? నేను డైలీ మార్కెటింగ్ చేస్తాను సార్. ఏం మార్కెటింగ్? డైలీ నిత్యావసర సరుకులు చాలా. పెట్రోల్ రేట్లు ఎందుకు పెరిగినాయి అంటే యుద్ధం జరుగుతుంది కదా, అక్కడ చమురు రావట్లేదంట, అనుకున్నంత కావాల్సినంత చమురు. అవునవును, అది నయం. ఇంకా కేంద్ర ప్రభుత్వం మనకి ఇంతనైనా కొద్దిగా చేసి కొద్దిగా పెట్రోల్ కోసం ఇస్తున్నారు. నేను కూడా సామాన్యంగా ఎక్కువ మటుకు నేను కూడా మొన్న మోడీ గారు ఇచ్చిన పిలుపు మేరకు నేను కూడా ఎక్కువ బస్సులలోనే తిరగాలని ఆలోచిస్తున్నా. బండి మానేద్దామని చూస్తున్నా. వారానికి ఒక 3 రోజులు బండి తీసి మిగతా రోజులు బస్సులో నేను మొన్న నుంచి బస్సులోనే పోతున్నాయి. జర పెట్రోల్ లేదని జర ఇప్పుడు వచ్చి పెట్రోల్ ఒప్పిస్తున్నా. నేను కూడా డైలీ 3 days ఒక 5-10 నిమిషాలు లేట్ అయినా పర్వాలేదు కానీ నేను కూడా బస్సులోనే మార్కెటింగ్ చేయాలని అనుకుంటున్నాను సార్. మోడీ పిలుపును శిరసా వాయిస్తారు సార్. ఎందుకంటే ఆయన చెప్తున్నా మన ఇంటికి పెద్ద మనిషి ఎట్లనో అట్లా చెప్తున్నందుకు ఇవి ఒక ప్రకారం నడుచుకుంటేనే మనం మంచిది కదా సార్. ఆయన ఏమంటున్నాడంటే ఇంధన కొరత ఏర్పడుతుంది, అదే డీజిల్ కొరత, అదొకటి పర్యావరణం మొత్తం దెబ్బతింటున్నారు. అదైతే 100% కరెక్ట్ సార్, అది చెప్పింది. అట్లానే నేను కూడా చాలా అందరు ప్రజలు కూడా ఆలోచించాలి. ఎక్కువ మటుకు వెహికల్ తీయకుండా, సొంత వాహనాలు తీయకుండా గవర్నమెంట్ మనకి ఇచ్చిన బస్సులు వేరే ఫెసిలిటీస్ అన్నీ ఉపయోగించుకోవాలని నేను కోరుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సార్. అంటే ఇప్పుడు ఈ రేట్లు పెరగడంపై నీ అభిప్రాయం ఏం చెప్తావు మరి? ఇది కొద్దిగా ఇప్పుడు వాళ్ళు కావాలని పెంచారు కదా సార్. అక్కడ యుద్ధం అవుతుంది కానీ వాళ్ళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పెంచుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏమన్నా వీలు చూసుకొని మన ఏమన్నా సేల్ ట్యాక్స్ ఏమన్నా తక్కువ చేస్తే బాగుంటుందని విన్నవించుకుంటున్నాను. మరి ఇప్పుడు బండి మీదనే వచ్చినావు, రేపు బస్సులోనే సార్. ఏ నుంచి ఎక్కడ పోతావు? ఎవరు? డైలీ టోటల్ 25-30 కిలోమీటర్స్ డైలీ తిరుగుతుంటా సార్ నేను. మరి బస్సులు కావాల్సిన ఉన్నాయా? మరి బస్సులు అయితే ఫెసిలిటీస్ ఉంటున్నాయి సార్. లాస్ట్ నేను ఎక్కడ తిరుగుతా కదా సార్, నేను టోటలీ సిటీ మొత్తం తిరుగుతా. లాస్ట్ 12:30, 1 దాకా ఉన్నాయి సార్. నేను ఇక్కడికి వెళ్ళి ఏది మన బోలారం దాకా పోతా, మళ్ళీ ఇక్కడ ఆయత్నగర్ దాకా పోతా, మళ్ళీ ఇక్కడ మైదీపట్నం సన్ సిటీ దాకా వెళ్తా, కుకట్పల్లి పటాన్ చెరువు దాకా వెళ్తా సార్. నేను వితిన్ 25-30 కిలోమీటర్స్ నేను సోలో. రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి సార్. బస్సు ఎందుకైతే ఏం కొరతలేదు. ఇంకొక వార్త ఏంటంటే ఇప్పుడు 3 రూపాయలు పెంచారు కదా, ఇంకో 1 నెల 2 నెలలు టైం తీసుకొని కూడా మళ్ళీ పెంచుతారంట. మరి ఇది అన్యాయం సార్. ఇది ఒకటేసారి కొద్ది పెంచితే మాత్రం సామాన్య మధ్యతరగతి నడి విరిచినట్టు అవుతుంది. సరే దీనికోసానికి వాళ్ళు ఆలోచించి ఇదే దాంట్లోనే ఇంకా తక్కువ చేస్తే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నాను సార్. ఈ మోడీ అంటున్నా, సారీ, మన ట్రంప్ ఇంటలేడు కదా యుద్ధం వద్దు. ఇప్పుడు వాళ్ళది ట్రంప్ని అసలు చూస్తే ట్రంప్ని అసలు ఆయన కరెక్ట్ లేకనే ఇదంతా అవుతుంది అసలు. వాళ్ళు ఇరాన్ వాళ్ళు కరెక్ట్ మాట్లాడుకొని యుద్ధం ఆపేసే ప్రజలకు కూడా ఎంతో శాంతిగా మంచి మేలు అవుతాయి కదా. వాళ్ళు పెద్దలు ఉండి మా సామాన్య మధ్య తరగతి వాళ్ళు బలి అయిపోతున్నారు. దీంట్లో జనజీవనం చాలా అస్తవ్యస్తం అయిపోతుంది. అది ఇప్పుడు ఎలక్ట్రికల్ వాహనం ఎప్పుడు కొంటారు మరి?
ఎలక్ట్రిక్ వాహనం కాదు బాగుంటుంది సార్. ఇది ఈ వెహికల్ బెస్ట్ సార్. అట్లనా? ఇప్పుడు 3 రూపాయలు పెరిగింది డీజిల్ పైన మరి. అవునన్నా, మరి ఎట్లా మీకు ఓకేనా? అంటే మీరు మనకు ఓకే ఏం లేదు, వీళ్ళే చేస్తున్నారు మొత్తం. అంటే ఆయిల్ కంపెనీలు ఏం చెప్తున్నావు అంటే ఇప్పుడు అక్కడ యుద్ధం జరుగుతుంది కదా, దానివల్ల ఇబ్బంది అయిందని చెప్తా ఉన్నారు. దానివల్ల ఇబ్బంది అవుతుంది. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తప్పేం లేదంటున్నావా? ఏమో తప్ప అంటే వీళ్ళది ఏం తప్పు లేదు, కానీ వాళ్ళు చేస్తున్నారు కదా, వాళ్ళే తయారు చేయాలి, వాళ్ళే పంపించేటారు. ఏంది లాక్ పడ్డదా ఇది? అది ఇక్కడ వచ్చేసింది ఇది ఏమైనా తాకిందా ఏంది? ఓకే. మీకు రోజు ఎంత మిగులుతాయండి మామూలుగా? మీరు ఆటో నడుపుతారు, చాలా చిన్న జీవితం ఏమి ఇది. అది ఏం సార్, 1000 రూపాయలు మిగిలితే ఎక్కువ 1000 రూపాయలు మిగులుతాయి. మరి ఈ డీజిల్ రేట్లు పెంచితే మళ్ళీ అది కూడా మీకు అది ఇబ్బంది కూడా అయిందా? తక్కువ. అంటే ఈ ఫ్రీ పాస్ వల్ల ఇబ్బంది అయిందా మీకు? ఫ్రీ బస్ వాళ్ళు అయితే చాలా ఇబ్బంది అవుతాయి, ఓకే. చాలా ఇబ్బంది. మరి ఇప్పుడు ఈ రేట్లు మళ్ళీ పెరుగుతాయి అంటున్నారు. ఇంకా పెరుగుతా అంటున్నారు, అన్నిట్ల మీద రేట్లు పెంచుతున్నారు. ఇక బతుకుతారో వస్తారో పబ్లిక్ అర్థం కాదు. డీజిల్ పై 3 రూపాయలు పెరిగింది. ఇది ఓకేనా మీకు పెంచడం అనేది? పెంచడం ఓకే కాదు, కానీ తప్పదు కదా, వాళ్ళు పెంచినప్పుడు మనం ఓపించుకోకుండా మనకు నడవదు కదా. అంటే ఇబ్బంది లేదా సామాన్యులకు అనేది? ఇబ్బంది ఎందుకు ఉంటుంది అన్న? ఉంటుంది, అందరికీ ఉంటుంది ఇబ్బంది. ఇక అది నిత్యావసరం కాబట్టి ఇక మన జాబ్లో పోవాలన్నా ఏది పోవాలన్నా కంపల్సరీ కాబట్టి మనం పోవాలి. ఓకే. అంటే మోడీ ఏం చెప్తా ఉన్నాడు అంటే ప్రైవేట్ వెహికల్ కూడా తగ్గించమని చెప్తా ఉన్నాడు. ఆయన చెప్పింది మన పబ్లిక్ కోసమే ఆయన అర్థం చేసుకోవాలి. ఎందుకు చెప్పిండో ఆయన మనకు కూడా తెలియదు కదా, ఇంకా ఫ్యూచర్లో ఏమైనా ఉందేమో ముంగటికి, అది అర్థం చేసుకోవాలి మనం. ఇప్పుడు ఈ పశ్చిమాసియాలో జరిగే యుద్ధం వల్లనే ఇదంతా అని చెప్తా ఉన్నారు. ఆయిల్ కంపెనీలు పెంచింది కూడా అందుకే అంటున్నారు. అంటే ఇది ఎలక్షన్ కాకముందు నుంచే మనకి ప్రాబ్లం నడుస్తుంది కదా అన్న, ఎంత కొట్టారు ఎలక్షన్ అంటే ఇంకోటి ప్రతిపక్షాలు ఏం ఆరోపిస్తున్నాయి అంటే ఎలక్షన్ ఉన్నప్పుడు ఏం పెంచలేదు, అయిపోయినప్పుడే పెంచారు అంటున్నారు. అని వేరే స్టేట్లలో చూసుకుంటే మన దగ్గర ఇంకా చాలా తక్కువ పెంచారు. వేరే స్టేట్లలో ఇంకా చాలా, ఎక్కడైతే గవర్నమెంట్ బీజేపీ లేదో అక్కడ చాలా ఎక్కువ ఉందని చెప్పి మనం కూడా చూస్తున్నాం కదా. ఇక్కడ వార్త ఏంటంటే భవిష్యత్తులో పెంచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక పెంచితే ఇక ఏం చేయలేము, ఇక బండ్లు ఇంట్లో పెట్టేసి సైకిల్ తీసుకోవాలి. ప్రజా రవాణాకి వెళ్తారా? ప్రజా రవాణాకి వెళ్ళాలి. బస్సు కాదు, సైకిల్ తీసుకోవాలి మనం టైంకి పోవాలంటే. బస్సులో కూడా నమ్మకం లేదు. అంతే ఇక. అంటే చివరికి ఏం చెప్తారు, రేట్లు పెంచడాన్ని మీరు ఎట్లా చూస్తారు? ఇక పెంచినంటే ఇక మనం ఏం తప్పనిసరి కాబట్టి మనం ఏం చేయలేము కదా. కానీ చూసి వాడుకోవాలి ఇక పెట్రోల్. ఇప్పుడు పెట్రోల్ ఎంత ఓపించుకున్నారు మీరు? ఇప్పుడు 220. 220 లీటర్ మీద ఎంత పెరిగింది తెలుసా? నాకు 5,000. 3 రూపాయలు పెరిగింది. నాకు అయితే ఈ రోజు ఉదయం నుంచే రేట్లు అందుబాటులోకి వచ్చినాయి. అంటే డీజిల్ మీద 3 రూపాయల పైన, పెట్రోల్ మీద 3 రూపాయల పైన రేట్లు పెరిగినాయి. ఎట్లా చూస్తావు ఈ అంశాన్ని? ఎట్లా చూస్తామంటే కష్టమే కదా, నడిపియాలంటే కష్టం కదా. మీరు ఏం చేస్తారు? స్విగ్గీ కదా. అంటే మీకు పెట్రోల్ రెగ్యులర్గా వాడుతూనే ఉంటారు ఇక? వాడుతూనే ఉంటాం. మరి ఎట్లా చూస్తావు? మీకు ఎట్లా అనిపిస్తూ ఉంది 3 రూపాయలు పెంచడం అనేది? ఇక పెంచిరని చెప్పేసి మేము కష్టం చేసుకోకుండా అయితే ఉండలేము కదా. అంటే పెంచడం కరెక్టే అంటావా? పెంచడం అయితే కరెక్ట్ కాదు, తగ్గిస్తేనే ఇంకా అప్పుడేమో 70-80 అట్లుండే. ఇప్పుడు ఇక ఫ్యూచర్లో ఇంకా పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు. ఇప్పుడు అక్కడ యుద్ధం చేయడం వల్ల చమురుకు సంబంధించి బాగా ఇబ్బంది అయిందంట. ఎప్పుడో పెంచాల్సి ఉండే కానీ లేట్ అయిందని చెప్తా ఉన్నారు మరి కొందరు. ఏమో ఇక అది యుద్ధం అక్కడెక్కడ ఆల్రెడీ ఉందని చెప్పారు కదా, 70% ఉందని చెప్పారు. మరి ఇంతవరకు దొరకలేకపోవడం, ఇంకా ప్రైస్ పెంచడం కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇప్పుడు నువ్వు పెట్రోల్ మీద ఎంత పెంచినా నీకు సంబంధం లేదా? ఎంత కొట్టిస్తావు? నేను ఎంత కొట్టించినా ఇక మేము ఇప్పుడు మేము డెలివరీ బాయ్స్ అన్నప్పుడుగా మేము ఎట్లయినా పెట్రోల్ పోయించుకోక తప్పదు, మేము కష్టం చేసుకోక తప్పదు. అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పెట్రోల్ ఎంత పెరిగిందని పట్టించుకోరు కొందరు. 200 కొట్టు, 150 కొట్టు, అట్లనే ఉంటారు కదా ఎక్కువ మంది. అట్లానేం లేదు, ఇక కష్టం కోసం, ఇక బతుకు తెరువు కోసం ఇక ఏదన్నా ఒకటి. ఎట్లుంది మీ పరిస్థితి? గిగ్ వర్కర్లది ఏదో చట్టం కూడా వచ్చింది మీకు, ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం. ఏం రాలేదు, ఇంకా ఏం చేయలేదు. ఈ పెట్రోల్ పైన, డీజిల్ పైన 3 రూపాయల పైన పెంచారు లీటర్. ఎట్లా చూస్తారు దాన్ని? ఓపెన్గా మాట్లాడాలంటే బ్రో, ఇప్పుడు ఏదైతే ఇష్యూ జరుగుతుందో పెట్రోల్ షార్టేజ్ అని చెప్పి రీసెంట్ జరిగింది కదా, పెంచడం కోసం జరుగుతుందా అట్లా ఒక డౌట్ అయితే వస్తుంది కదా. అలా పెంచడం కోసం షార్టేజ్ అని చెప్పి ఒక ఇష్యూ క్రియేట్ చేసి
తర్వాత పెంచడం లాగా జనరల్ ఇస్తే అలాగే అలాంటి థాట్ అయితే వస్తుంది కదా నార్మల్గా. అది కొంచెం తీస్తారా? వాయిస్ వస్తలేదు అసలు. తీస్తే మళ్ళీ అయితే ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు ఆయిల్ కంపెనీలు చమురు కంపెనీలు ఉంటాయి కదా, అసలు ఎప్పుడో పెంచాల్సింది కాకపోతే లేట్ అయింది ఇప్పటికే అని చెప్తా ఉన్నారు. మరి ఎప్పుడో పెంచే ఉద్దేశం అయితే మరి షార్టేజ్ ఎందుకు బ్రో మరి లేదని చెప్పి అంటున్నారు కదా, మరి ఆ ఇష్యూ ఎందుకు వస్తుంది? అది ప్రచారమే అంటున్నారు. మరి పెంచాల్సిన పనే వచ్చింది ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్. ఎట్లా చూస్తారు మరి పెంచుడు? ఎట్లా చూస్తే కొట్టించిన పెట్రోల్ ఎంత కొట్టినావు బండ్ల? నేను ఫుల్ ట్యాంక్ మెయింటైన్ చేస్తాను. ఫుల్ ట్యాంక్ అసలు అడిగినావా పెట్రోల్ రేట్ ఎంత ఉందని అడిగినావా? 107 నుంచి 110 వెళ్ళింది కదా ప్రైస్. అయితే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు ఏమంటారు అంటే ఎలక్షన్లు ఉన్నప్పుడు పెంచలేదు, ఎలక్షన్లు అయిపోయినప్పుడు పెంచిండ్రు బీజేపీ ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. మనకి నో కామెంట్, మనకి ఐడియా లేదు. ఇప్పుడు పెంచడం ఓకేనా మరి మీకు ఏమనిపిస్తా ఉంది? పెంచడం ఓకేనా అంటే ఇప్పుడు ఆబ్వియస్లీ ఇప్పుడు లేదంటే కొట్టించుకోలేం కదా బ్రో, ఏం చేస్తాం, తప్పదు. ఇంకా భవిష్యత్తులో పెంచుతారంట మరి? మన చేతి అయితే లేదు కదా బ్రో. మీరేం చెప్తారండి? ఈ పెట్రోల్ పైన రేట్ పెంచారు 3 రూపీస్ పైన, డీజిల్ పైన కూడా పెంచారు, ఎట్లా చూస్తారు? ఇబ్బంది ఉంది అందరికి, పబ్లిక్కి. పెంచితే మొత్తం బడా దియే బుర్రే. హిందీలో చెప్పాలి తెలుగు నాకు సరిగా రాదు. అది పెంచితే చాలా ఇబ్బంది ఉంది, అందరికీ ఇబ్బంది ఉంది. ఇప్పుడు మాకు ఇక్కడ అంబులెన్స్ సర్వీస్ బిజినెస్ ఉంది, అందరికీ ఇబ్బంది అవుతుంది. కొంచెం తగ్గాలి 5-10 రూపీస్. ఆల్రెడీ 100 రూపీస్ ఉంది, 100 పైన ఉంది. డీజిల్ కూడా 97-98 ఉంది. పెంచితే చాలా ఇబ్బంది అవుతుంది పేషెంట్గా. ఇప్పుడు నిమ్స్లో మాది అంబులెన్స్ సర్వీస్ ఉంది, అది మాకు కూడా ఇబ్బంది అవుతుంది, పేషెంట్ కూడా ఇబ్బంది అవుతుంది, అందరికీ ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉంది ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా. దానివల్లనే చమురు దొరకట్లేదు, షార్టేజ్ అయింది, అందుకే రేట్లు పెంచారు అనేది చెప్తా ఉన్నారు. అదే గవర్నమెంట్కి ఏదో దానికి సంవాదం ఏముంది, మాట్లాడుకోవాలి, పబ్లిక్కి కొంచెం సాయం చేయాలి. చేస్తే పబ్లిక్కి కొంచెం పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. అట్లా ఉంటే పబ్లిక్ కోసమే కదా, పబ్లిక్కి కొంచెం సాటిస్ఫాక్ట్ చేయాలి, మాట్లాడుకోవాలి. మాట్లాడితే బెస్ట్ కదా. మీరేం చేస్తారండి? అంబులెన్స్ సర్వీస్ ఉంది సార్ ఇక్కడ నిమ్స్ హాస్పిటల్లో మాది. మాకు కూడా బిజినెస్కి చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ హాస్పిటల్ తరఫు నుంచి మేము పేషెంట్ ట్రాన్స్పోర్ట్ చేస్తాను. ఇక్కడ హైదరాబాద్ నుంచి వేరే ఊరికి అక్కడ ట్రాన్స్పోర్ట్ చేస్తాను. పబ్లిక్ సరిగా మాకు అమౌంట్ ఇస్తలేదు. డీజిల్ పైన రేట్, అది డీజిల్ పెట్రోల్ పైన రేట్ ఇట్లానే హైక్ అయితే మాకు కూడా ఇబ్బంది అవుతుంది. మాకు కూడా ఇన్కమ్ సరిగా సరిపోతలేదు, అట్లా అవుతుంది. అంటే తగ్గించాలని చెప్తా ఉన్నారా? 3 రూపాయల పైన పెరిగింది. ఇప్పుడు ఏం చేయాలన్నా, పోటర్ కిరాయి కొడుతున్నాను. పోటర్ కిరాయి ఉంది, ఆన్లైన్ కిరాయి 700 చిల్లర ఉంది, 15 కిలోమీటర్. ఏం చేయాలి? ఇప్పుడు ఏమంటారు అంటే చమురు దొరకట్లేదంట, అక్కడ యుద్ధం జరుగుతూ ఉంది కదా ఇజ్రాయెల్, ఇరాన్, అమెరికా మధ్యలో, దానివల్లనే పెంచాల్సి వచ్చింది అంటున్నారు. ఏమైనా మనకైతే పరేషాన్ ఉంది కదా సార్. ఇప్పుడు 700 కిరాయికి 200 డీజిల్ అయినా అవుతుంది. కోటర్ వాడికి ఇవ్వాలి ఇంకా 100 రూపాయలు. ఏం మిగులుతాయి? 200-300 మిగులుతాయి ఒక ట్రిప్. 3-4 గంటలు అవుతుంది. దీనివల్ల మీకు నష్టమేనా? నష్టమే సార్. ఏం పెంచుతారంట మరి భవిష్యత్తులో? పెంచితే ఏముండదు, బండి బంద్ చేసుకొని కూర్చోవాలి, అంతేనా? ఇప్పుడు మరి అక్కడ చమురు దొరుకుతారేదంట, ముడి చమురు ఉంటుంది కదా, ఆ చమురు దొరకట్లేదంట, రావడం ఇబ్బంది అయింది ఆ యుద్ధం వల్ల, అందుకే రేట్లు పెంచాల్సి వస్తుంది అంటున్నారు. ఇప్పుడు మనకైతే పరేషాన్ ఉంది కదా అన్న, వాళ్ళు చేస్తే మేమేం చేయాలి? అంతేనా? ఏం చెప్తావు మరి ప్రభుత్వానికి? ఏం చెప్పాలన్నా, గరీబ్ వాళ్ళకి పరేషాన్ ఉంది. అంటే ఇప్పుడు అక్కడ యుద్ధం జరుగుతుందా కాబట్టి దాని వల్లనే ఈ ఇబ్బంది అంటున్నారు. మరి ఏమో సార్, అంత తెలియదు. మీకు ఎంత మిగులుతుంది రోజు మామూలుగా? ఏమో 1000 రూపాయలు అయితే ఎక్కువ అయింది. డీజిల్ ఖర్చు అది ఇది అంటే మొత్తం 1000 రూపాయలు కూడా అదే ఎక్కువ. ఎంత కొట్టిస్తావు బండ్ల రోజు? రోజు 1500-1000 రూపాయలు అవుతుంది. అన్ని ఖర్చులు పని ఒక 1000 రూపాయలు మిగులుతాయి. అన్ని పోటర్ వాడికి ఆడికి ఇడికి అన్ని ఖర్చు 1000-1200 మిగులుతాయి. మరి ఇంకా పెంచుతారంట? మరి పెంచితే ఏముంటుంది సార్, మిగిలేదు కూడా అది కూడా అవుతుంది. ఈ పెట్రోల్ రేటు పెరిగింది, డీజిల్ పై పెట్రోల్ పై 3 రూపాయల పైన, ఎట్లా చూస్తారు?
ఏమో అడిగినాం అసలు పెట్రోల్ రేట్ ఎంత ఉందని? అడగలే. ఇది నాకు కూడా ఏం మాట్లాడాలో తెలియదు. చెప్పు, మామూలుగా మాట్లాడు. అదే పెట్రోల్ రేటు పెరిగినాయట కదా, ఎట్లా చూస్తున్నావు మరి? పెంచాలా? పెన్షన్ తక్కువ చేయాలి ఇంకా. మరి అక్కడ పెట్రోల్ దొరుకుతలేదంట, యుద్ధం జరుగుతుంది కదా ఇరాన్ ఇజ్రాయెల్, అక్కడ ఇబ్బంది అయినది. అది మనం కూడా తక్కువ చేయాలి, తిరగడం చేయడము అంతేనా? అంతే. ఇంధనం పొదుపు చేయాలంటున్నాడు ఎవరు, ప్రధానమంత్రి పిలిపించిండు. ఇంధనం ఎక్కువ వాడుతున్నారు అందరని, నిజమేనా? మరి వాడద్దా? వాడేది ఇప్పుడు ఎలక్ట్రిక్స్ ఎక్కువ వస్తున్నాయి కదా, అవి ఎక్కువ వాడితే మంచిగా ఉంటుంది. ఈ బండ్ల పైన మళ్ళీ మనకి రాబోయే రోజుల్లో తక్కువ అయిపోతుంది, ఇంకా ఎక్కువ. ఎలక్ట్రిక్ అయితే ఇంకా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ బండి వాడొచ్చా? మరి వాడతలేవు నువ్వు? ఇప్పుడు ఎగ్జామ్ ఉందని వచ్చినాను నేను ఇది వేసుకొని. మరి ఇంకా పెంచుతారంట భవిష్యత్తులో, మరి వాళ్ళకి తెలియాలి. మాట్లాడతా. ఏంది డీజిల్ రేట్లు పెట్రోల్ రేట్లు పెరిగినాయి, 3 రూపీస్ పైన పెరిగినట్టుంది. అవును సార్. మరి ఎట్లా చూస్తారు? అంటే కష్టమే సార్ చాలా. కొంచెం ముందు. మామూలు పబ్లిక్ అయితే చాలా కష్టం సార్ ఇది. ఓకే. మామూలు పబ్లిక్ అయితే పోసుకోవడానికి వెళ్ళడానికైనా కానీ చాలా కష్టంగా నడుస్తుంది. అంటే మధ్యతరగతి వాళ్ళకే చాలా కష్టంగా ఉంటుంది సార్. ఇప్పుడు ఇంట్లో కూడా పోసుకొని మళ్ళీ పేషెంట్లను తీసుకొని వెళ్ళాలన్నా కానీ కొద్దిగా కష్టమే ఉంటుంది. మరి చమురు దొరకలేదంట కదా ఆ యుద్ధం వల్ల. అదే సార్, వాళ్ళ రాజకీయ నాయకులు వాళ్ళ గురించి మధ్యతరగతి వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. అంటే ఇప్పుడు ఆ యుద్ధం వల్లనే ఈ రేట్లు పెంచాల్సి వస్తుంది అంటున్నారు. యుద్ధం వల్ల అంటున్నారు, కొంతమంది ఏమంటున్నారు అంటే వీళ్ళు డీలర్స్ ఉంటారు కదా సార్, డీలర్ వల్ల కూడా కొద్దిగా చేస్తున్నారు అంటున్నారు. మధ్యన డీలర్స్ ఉంటారు కదా, వాళ్ళ వల్ల కూడా చేస్తున్నారు అంటున్నారు సార్. అలా అయితే ఇంకో మాట ఏమంటారు అంటే ఎప్పుడో పెంచాల్సి ఉండే, వేరే వేరే దేశాల్లో ఆల్రెడీ పెంచినరు, మన దేశంలో పెంచలేదు అని చెప్తా ఉన్నారు. మరి అంటే ఇక రాజకీయం వాళ్ళ పట్ల ఉంటుంది సార్. రాజకీయం వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళది మనం ఏం చెప్పలేం కదా సార్. రేట్లు ఎక్కడం తగ్గడం అంతా చట్టం చేతుల్లో ఉంటుంది. అది మీరు ఎంత కొట్టిస్తారు ప్రతిరోజు? మేము ఎట్లా 30 లీటర్స్ కొట్టిస్తాం సార్. అంటే 25 లీటర్స్ వస్తుంది, ఒక 5 లీటర్స్ ఉన్నాక అది పెంచడం ఇబ్బంది అంటున్నావు సామాన్యులకు మాత్రం చాలా ఇబ్బంది సార్. ఓకే. మరి ఏం చెప్తావు ప్రభుత్వానికి, ఆయిల్ కంపెనీలకు ఏంటంటే దయచేసి తక్కువ చేయాలా, ధరలు తక్కువ చేస్తే మా సొంటి మధ్యతరగతి వాళ్ళు కూడా బతుకుతారని చెప్తారు. నరేంద్ర మోడీ ఏం చెప్తున్నాడు అంటే ఇంధనం తగ్గించాలి వాడడం, ఈ ప్రజా రవాణాపై అంటే బస్సులల్లో ట్రైన్లలో పోవాలి, అందరు బైకులు కార్లు ఎక్కువైపోయినాయని చెప్తా ఉన్నాడు. ఆయన కూడా 2 వాహనాలు వాడుతున్నాడు ప్రధాని మోడీ కూడా. అవును సార్, ఒక్కసారి అంటే తగ్గించలేము కదా సార్. ఒక్కసారి వాడాలంటే కొద్దిగా టైం పడుతుంది కదా సార్. ఇప్పుడు అందరూ బ్యాటరీ బండ్లు అవి తేవాలన్నా కానీ కొంచెం టైం పడుతుంది కదా. అంటే ఇప్పుడైతే మనకు ఎట్లయినా ఇవి ఏదైతే ఈ వాహనాలు అయితే ఏదో ఉన్నాయి మనకు, అయితే ఇవి డీజిల్ మెకానిజం ఉంది కదా సార్. ఇప్పుడు సడన్గా ఆపేయాలంటే కష్టం కదా. ఇప్పుడు మేము తీసేసుకున్నాము, మేము సడన్గా బంద్ చేయాలంటే బంద్ చేయలేము కదా, కొన్ని రోజులు టైం పడుతుంది సార్. అంటే మీరు అంబులెన్సా? అవును సార్, ఇది విజయ డయాగ్నోస్టిక్. అంబులెన్స్. ఓకే. 3 రూपीस पेट्रोल में हिंदी वाला पेट्रोल का रेट तो बढ़ चुका है, क्या कर सकते हैं. हुकूमत भी चला रही है, हुकूमत भी कुछ भी नहीं कर सकती. सेंट्रल गवर्नमेंट का ऑर्डर है ना, ये तो सेंट्रल गवर्नमेंट तेलुगु नहीं आता. सेंट्रल गवर्नमेंट की वजह से पेट्रोल का रेट बढ़ चुका है. गरीब के लिए थोड़ी परेशानी है. अब सब जगह पे भी चल रहा है ना, थोड़ा पेट्रोल का रेट भी बढ़ने की वजह से भी, बाहर भी कुछ जंग वगैरह होने की वजह से भी हो रहा है. మేడం, ఈ పెట్రోల్ పైన డీజిల్ పైన 3 రూపీస్ పైన ఏది అమౌంట్ పెరిగింది, పెట్రోల్ రేట్ పెరిగింది. ఓకే. ఏం చెప్తారు మేడం? చెప్పడానికి ఏముందండి, కంపల్సరీ పెంచాలని అంటున్నా. పెంచాలని అంటే ఇప్పుడు మన ఇది కాదు కదా, పెంచినా పెంచకపోయినా కంపల్సరీ ఏది చేస్తే తీసుకుంటున్నాం. పెంచాలంటే దట్ ఈజ్ నాట్ ఓకే, బట్ ఒక్కళ్ళు అనుకుంటే అది కాదు కదా, అందరూ కలిసి ఇది చేయాలి. అంటే దేశవ్యాప్తంగా పెంచారు కదా మేడం, దేశవ్యాప్తంగా పెంచారు ఆయిల్ కంపెనీలు ప్రభుత్వం కలిసి. నాట్ ఓకే, కాకపోతే మనం ఒక్కలం పెంచకూడదు అంటే కుదరదు కదా, అందరూ కలిసి మాట్లాడాలి. అంటే ఇప్పుడు దీనికి ప్రధాన కారణం ఏం చెప్తున్నారు అంటే చమురు దొరకట్లేదంట, యుద్ధం చెప్తున్నారుగా, యుద్ధం జరుగుతుంది కదా, అవును, దానివల్ల ఇబ్బంది అయింది, చమురు దొరకట్లేదు అనేది ప్రశ్న. ఓకే. ఆ యుద్ధం వల్ల ఎక్కడో యుద్ధం జరిగితే ఇక్కడ పెంచేదానికి అది అసలు రీజనబుల్ పాయింటే కాదు కదా. అంటే అక్కడ నుంచే కదా మేడం మనకు చమురు రావాల్సింది.
ప్రధానంగా పశ్చిమాసియా దేశాల నుంచి కరెక్టే, అది గవర్నమెంట్ కదా చూసుకోవాలి. ఓకే. ఇప్పుడు బైక్ వేసుకొస్తున్నామండి, పెట్రోల్ పెంచాలని మనం ఇంట్లో పెట్టి రాలేం కదా. పెంచినా తగ్గించినా కంపల్సరీ వేసుకోవాల్సిందే. గవర్నమెంట్ చూసుకోవాలి. మోడీ కూడా పిలిపిస్తా ఉన్నాడు, ఈ వాహనాలు తగ్గించాలి, ట్రైన్లల్లో బస్సులల్లో తిరగాలి, అన్ని ప్రైవేట్ వెహికల్ తగ్గించాలని చెప్తున్నాడు. అంటే కార్లు, బైక్, బస్సులలో తగ్గియాలంటే మెట్రోలన్నీ కరెక్ట్గా అన్ని దగ్గరలకి అవైలబిలిటీ ఉండేటట్టు పెట్టాలి. ఎక్కడో మెట్రో స్టేషన్ పెట్టి ఎక్కడో ఆఫీసులు ఉంటే ఎలా వెళ్తారు? ప్రైవేట్ ఇవి లేకుండా ఎలా వెళ్తారు చెప్పండి? ఆఫీస్ టైంకి వెళ్ళకపోతే కుదరదు. నువ్వు మెట్రోలోనే వెళ్ళు, ఎంఎంటీఎస్లోనే వెళ్ళు అంటే ఆఫీస్కి ఎట్లా వెళ్తాం? ఇంకా భవిష్యత్తులో కూడా పెరుగుతాయంట రేట్లు. మరి లేదు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతాయంటే గవర్నమెంట్ ఏదో మాట్లాడి చేయాలి, కానీ మనం ఒక్కలనుకుంటే కుదరదు కదా సార్. పెట్రోల్ రేట్లు పెరిగినాయి, లీటర్ పైన 3 రూపాయలు, డీజిల్ పైన కూడా లీటర్కు 3 రూపాయల పైన పెరిగింది. ఎట్లా చూస్తారు మరి? చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకు ఇబ్బంది అంటే ఈ పెట్రోల్ రేటు పెరిగింది, డీజిల్ రేటు పెరిగింది, మన మధ్యతరగతి వాళ్ళకు చాలా ఇబ్బంది పడతాం. ప్లస్ నిత్యావసర సరుకుల మీద కూడా పెరిగే అవకాశం ఉంటుంది, ట్రాన్స్పోర్ట్స్ వెహికల్ మీద కూడా పెరిగే అవకాశం ఉంటుంది. దీన్ని బట్టి మినిమం పబ్లిక్ చాలా ఇబ్బంది పడతారు. అదే నేను కోరుకుంటున్నాను. అంతేనా? అంటే పెంచొద్దు అంటున్నారా? పెంచితే మనకే లాస్ కదా, పబ్లిక్ మీద మన భారం పడుతుంది కదా. మరి భారం పడుతుంది కానీ చమురు దొరకట్లేదు కదా, అక్కడ యుద్ధం జరుగుతుంది కదా, ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా. చమురు రావట్లేదు అక్కడ నుంచి, మరి ఏం చేయాలి? దానికి నాలాంటి వాళ్ళకన్నా ఎక్కువ వేరే వాళ్ళు మాట్లాడితే బాగుంటుందని ఆలోచన. వేరే వాళ్ళు మీ అభిప్రాయం మీరు చెప్పండి. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే యుద్ధం చేయడం వల్ల దొరుకుతలేదు, మరి ఏం చేయాలి? అందుకే ఆయిల్ కంపెనీలు రేట్లు పెంచినాయట. అంతేనా? మీరు ఏం పని చేస్తారు? నేను డ్రైవర్గా చేస్తాను. డ్రైవర్గా ఏంటి, ఏం తోలుతారు? నేను పడవ నడిపిస్తాను. పడవనా? ఎక్కడ? దుర్గం చెరువు. అట్లనా? మరి ఇంకో మాట అంటున్నాడు, ఈ వాహనాలన్నీ పనిచేయాలంట మీరు, ఈ ట్రైన్లు ఎలక్ట్రికల్ లేకపోతే బస్సులు వాడమంటున్నాడు. తదుపరి నిర్ణయం అది. ఓకే, పాటిస్తారా మరి? చూద్దాం.